అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయమే లేచి ప్రార్థన చేశారా? వాక్యం చదివారమ్మా? మీరు ఎక్కడికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్తున్నా మీరు ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి మీరు దైవ చిత్తానికి అప్పగించడం ద్వారా మీరు ఎంతగానో దీవించబడతారు. మనం వెళ్తున్న ప్రయాణాలు, మనం వెళ్తున్న ప్రదేశాల్లో మనకు మేలుకరంగా ఉండాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే మీ ప్రయాణాలు ప్రారంభించండి. ప్రార్థన ద్వారా మాత్రమే మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అంతే తప్ప ఎవరు ఎదురొస్తున్నారా, ఎవరు వస్తున్నారా, లేకపోతే ఏ మంచి శకునం కనబడుతుందా, ఇలాంటి లోక సంబంధమైనటువంటి విషయాలకు మీరు ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వవద్దు అని తెలియచేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు నేను ప్రార్థన చేసి వెళ్ళమంటున్నానంటే, ఏ స్థలానికి వెళ్ళినా దేవుడు మన కొరకు అనేక రకాలుగా మనకు అవసరమైన వాటిని సిద్ధపరుస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ ప్రదేశంలో మనకు సహాయం ఎవరు వస్తారు, ఎవరు సహాయం చేస్తారు అనుకుంటాం. తను ప్రేమించే వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూడి జరిగేటట్లుగా చేస్తాడని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయనతో మాట్లాడుతావు. ఆయనతో మాట్లాడమంటే ప్రార్థిస్తావు. అలా ప్రార్థించినటువంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడండి. గొప్ప గొప్ప కార్యాలు సిద్ధపరిచారండి. నిజమే కదా? మరి ఏలియా గారు ప్రార్థన చేసేసారు. ఏమని? 3.5 సంవత్సరాలు మరి వర్షం కురవకూడదని. మరి కురవకూడదని ప్రార్థిస్తే మా ఆయన కూడా ఆ దేశంలో ఉన్నారు. భయంకరమైన కరువు వచ్చింది. తింటాకి తిండి లేదు, ఏమీ లేదు. మరి అటువంటి సమయంలో మరి ప్రియ దేవుని బిడ్డలారా, కాకుల ద్వారా ఆయనను పోషించడానికి ఆహారం పంపించారండి. ఎంత గొప్పదో ఆలోచన చేయండి. కాకులు మన చేతుల్లో ఉంటే ఎత్తుకుపోతాయి. అటువంటి కాకుల ద్వారా మరి ఏలియాకి నా తండ్రి ఆహారాన్ని పంపిస్తున్నాడు. అర్థం చేసుకుందామా? నీ జీవితంలో నా యేసయ్యకు ప్రార్థిస్తూ ఉంటే, ఆయనకు ప్రార్థన చేసి నీ పనులు ప్రారంభిస్తే నీ శత్రువు అయ్యొచ్చు, నీకు ఎవరైనా అవ్వచ్చు, ఒకవేళ నీకు వ్యతిరేకులై ఉండొచ్చు, వారి ద్వారా కూడా నీకు సహాయాన్ని సిద్ధపరచగలిగిన శక్తిమంతుడు నా దేవుడు. దేవుని వాక్యం వింటున్న బిడ్డారా, కాబట్టి ఏలియా కొరకు ఆహారాన్ని కాకుల ద్వారా సిద్ధపరిచిన దేవుడు. మరొక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మరి అబ్రహాము గారు మోరియా పర్వతం మీద తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి మరి ఇస్సాకుకు ప్రతిగా పొటేళ్లు సిద్ధపరిచిన దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనం ఈ మాట మనకు కనబడుతుందండి. మరి అబ్రహాముకు అదే ఇస్సాకుకు ప్రతిగా పొటేళ్లు సిద్ధపరిచిన దేవుడు మన గొప్ప దేవుడు. ఇంకా చూస్తే మరి యోనా గారు నినివేకి వెళ్ళమంటే ఆయన తర్షీషుకు వెళ్ళిపోతున్నాడు. మరి భయంకరమైనటువంటి ఆ తుఫాను మధ్యలో మరి పడవేయడం జరిగింది. అప్పుడు దేవుడు అతన్ని కొరకు ఒక తిమింగలాన్ని సిద్ధపరిచాడు గమ్యానికి చేర్చడానికి. మరి తన యొక్క నినివే పట్టణానికి వెళ్తాకి నినివే పట్టణంలో తిరిగి అతన్ని చేత వాక్యం చెప్పించడానికి ఏం సిద్ధపరిచారండి? మరి తిమింగలాన్ని సిద్ధపరిచారు. అది కూడా మింగకుండా జాగ్రత్తగా పాటిస్తూ మరి నినివే పట్టణానికి చేర్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఉంటున్న బిడ్డ, నువ్వు ఆయన ప్రేమిస్తే, నువ్వు ఆయనకు ప్రార్థిస్తే, నువ్వు ఏ పని ప్రారంభించినా సరే దేవుడు ఒక ఆశ్చర్యకరమైన సహాయాన్ని నీకు అనుగ్రహించువాడే ఉన్నాడు. మరొక్కసారి తెలియజేస్తున్నా, ఈ ఉదయకాల సమయంలో ప్రియ చదువుకునే పిల్లరా,
మీకు జ్ఞానం లేదేమో, ప్రభు దగ్గర అడగండి. ఎవరికైనా మీలో జ్ఞానం కొదువుకుంటే ప్రభువుని అడగమనుంది. ఎందుకంటే ఆయన బుద్ధి జ్ఞానముల సర్వసంపదయు ఆయన యందే గుప్తమై ఉన్నవని వాక్యం మాట్లాడుతుంది. నీ కుటుంబాన్ని నడిపించుకోవాలో జ్ఞానం లేదా చిలమా? 14:1 సామెతల గ్రంథం ప్రకారం ఇదిగో మరి జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది అనే మాట మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు నీకు సిద్ధపరిచిన వాటివి నీ కంటికి కనిపించకపోయినా, నీ చెవులకు వినపడకపోయినా సమయోచితమైన సహాయాన్ని పంపించి మరి ఏ విధముగా ఇస్సాకునకు ప్రతిగా గొర్రెపిల్లిచ్చారో, కాకుల ద్వారా ఆహారాన్ని సిద్ధపరిచి ఏలియాను పోషించారో, మరి చేప ద్వారా, తిమింగము ద్వారా మరి యోనా గారిని ఏ విధంగా గమ్యానికి చేర్చారు. నీ గమ్యానికి చేర్చేవాడు, నీకు ఆహారం అందించేవాడు, నిన్ను మరణకరమైన రోగము నుండి, శోధ నుంచి రక్షించేవాడు, నీ కొరకు అనేకమైన మేళ్ళు సిద్ధపరిచినవాడు నా ప్రభువు కనుక ఆయన దగ్గరకు వచ్చి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. యేసయ్యా, మా జీవితాల్లో మా కొరకు సిద్ధపరిచినవి అయ్యా మా కంటికి కనిపించకపోవచ్చు, అయ్యా మా హృదయానికి గోచరం కాకపోవచ్చు, కానీ సమయోచితమైన సమయాన్ని బట్టి మాకు అన్నిటినీ అనుగ్రహించి వాడవై ఉన్నావని మాకు అర్థమైంది నైనా. ఇక నుంచైనా నీ మీద ఆ ప్రకారం నిలబడుతూ, ఆ ప్రకారం వాడబడుతూ, ఆ ప్రకారం జీవిస్తూ అయ్యా మీరు ఇచ్చే అద్భుతకరమైన ఆశీర్వాదాలు, దీవెనలు మా కొరకు సిద్ధపరిచి వాటిని మేము స్వతంత్రించుకోవడం తగిన జ్ఞానమును ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించి గొప్ప కార్యాలు జరిగించమని, వారు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, డ్రైవింగ్ పనులు, ఓ ప్రభువా సమస్తమును ఆశీర్వదించండి. చేతి పనులు దీవించండి. ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితుల మధ్య వారి కుటుంబాలకు ఆరోగ్యంతో నింపి ఆశీర్వదించమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.